ప్రార్థన చేసుకుని సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ ఉదయకాల సమయం అంతట్లో ఆయన కృపను, కాపుదలను, భద్రతను మనకు అనుగ్రహించి మరి వేగురమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబాబు ప్రార్థనతో నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. మోషేబాబు ప్రార్థన. మహాగరుడు బహుళ మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలది ఉన్న చుట్టూ సోదరు తెలుసుకున్నాను తండ్రి. తండ్రి ఉదయకాల సమయం తండ్రి, ఈ సాయంత్రకాల సమయం తండ్రి, వేగమే తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలది ఉన్న చుట్టూ సోదరు తెలుసుకున్నాను తండ్రి. తండ్రి ఈ సాయంత్రకాల సమయం తండ్రి, సమయం మొదటి గ్రంథం తండ్రి 22వ అధ్యాయం చదువుచునగా, నేర్చుకునిపోవచ్చునుగా, తెలుసుకునిపోవచ్చునుగా, మాకు సౌందర్యమైన తెలియజ్ఞాన్ని ప్రసంగించండి. తండ్రి ఈ సాయంత్రకాల సమయం తండ్రి, వినటి వర్తమానం తండ్రి, మా హృదయాన్ని పలక మీద రాసుకొని చక్కటి భాగ్యం మాకు తెచ్చింది తండ్రి. ఒదురు వేసిన స్థానిక సంఘాలు దీవించడానికి ఖర్చు కాపాడు తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభుని కొమరైన మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన మీకు సమయం ప్రియపాలకు తండ్రి. రైట్, మంచిది నాయన. జై తల్లి ప్రార్థన. పల్లొక మా కన్న తండ్రి, గడిచిన కాలం లేకుండా మీకు తెచ్చుకున్నాం తండ్రి. శాంతికంత వేగురు మీద నీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకారం మీకు తెచ్చుకున్నాం తండ్రి. శాంతికాలం సమయం టీగా తండ్రి, సమయాలు రాసిన మొదటి గ్రంథం తండ్రి 22వ అధ్యాయం తండ్రి, మీ చదువుతున్నగా నేర్చుకోబోతున్నాగా తండ్రి, విని వీడ్చలు కాగుతండి మా వృద్ధ పరకం రాసుకుని లాసేయండి. శాంతకాల సమయం టీగా తండ్రి, ఈ లేసిన పెట్టడానికి నాకు ఆయన వారికి దయచేయండి. మాకు ప్రేమించిన స్థానిక సంఘం నేను ఓదురు వైఎస్ఆర్కి సంఘాపని ఇచ్చాడు. బస్సున బీఎల్ రాజు అని కూడా దీవించాడు తండ్రి. బీఎల్ రాజు అంటే కుటుంబాన్ని కూడా ఆశించాడు తండ్రి. 2 సంఘం శాఖను తీర్చాడు తండ్రి. నూతనంగా మీ శాఖలను తీర్చాను. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవదేవుడిని మహిమపరిచినటువంటి మీ ఇరువురిని దేవుడు తన కృపలో, తన కాపుదల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించును కాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. చక్కటి సమయానికి మనం వచ్చాం. మరి సాయంత్రకాల సమయంలో సమయలు మొదటి గ్రంథం నుంచి మనము వాక్య పఠనాన్ని ప్రారంభించుకున్నాం కదా. మరి గత 21 రోజుల పాటు దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించి, తన సహాయాన్ని మనకి అనుగ్రహించి, మరి క్రమం తప్పకుండా ప్రతిదినము మరి సమయలు గ్రంథాన్ని ఈ సాయంత్రకాల సమయంలో వినేలాగా, నేర్చుకునేలాగా, తెలుసుకునేలాగా దేవుడు మరి మనకి చక్కటి సమయాన్ని ఇచ్చారు ఆయన. మరి ఈ సమయంలో సమయలు మొదటి గ్రంథం నుంచి మనము కొన్ని కుటుంబాలని దర్శించుకుంటూ వస్తున్నాం. కొన్ని కుటుంబాల చరిత్ర మనం తెలుసుకున్నాం. కొన్ని కుటుంబాల దైవ నిర్ణయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఏ కుటుంబాలు మనం ఆలోచన చేసుకుంటూ వచ్చాం మోషేబాబు? హన్నా గారి, యాల్కానా గారి కుటుంబము, యాజక కుటుంబము, ఏలీ కుటుంబము, రాజైన కాదు నాయన, రాజైన సౌలు గారి కుటుంబము, అలాగే ఇంకా కొన్నింటిని మనము అలాగే ఇశ్రాయేలు సైన్యాలు చూసాము. అలాగే ఇశ్రాయేల్ సైన్యాలకి శత్రువులుగా ఎవరున్నారో ఫిలిస్తీన్ల సైన్యాన్ని చూసాము. అక్కడ ఈ ఇశ్రాయేలుతో యుద్ధం చేసేటప్పుడు ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందస్సాన్ని పట్టుకెళ్ళిపోవడము, మరలా తిరిగి ఇశ్రాయేల్కి దాన్ని అప్పగించడానికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఇశ్రాయేల్ దేవుని యొక్క మందస్సాన్ని వారు పంపించారో మనము గత కాలంలో విన్నటువంటి వర్తమానాలు. దేవుడు మరి సమూయేలు గారు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మరి ఇశ్రాయేల్ ప్రజల మీద న్యాయాధిపతులుగా చేశాడు సమూయేలు గారు తన పిల్లల్ని. అయితే తన పిల్లలు ఎలా లేరు, సమూయేలు గారికిలా నడుచుకోలేదు. లంచాలకి ఆశపడి మరి న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేయడంతో ప్రజలు ఒక రాజును కావాలని సకల మర్యాద చనులు చెప్పున నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కారు నీ కుమారులు, కనుకనే మాకు సర్వలోక మర్యాద చెప్పున మాకు ఒక రాజు కావాలని అడిగినప్పుడు కీషు గారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలా సౌలు రాజు గారి పరిపాలన, ఆయన యొక్క యుద్ధాలు, ఆయన యొక్క పనితనము, రాజరికము మనం 15వ అధ్యాయం దాకా చూసాం. అయితే 15వ అధ్యాయం లోపులోనే సౌలు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞలకు అవిధేయుడై దేవుడు రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడి సౌలును విసర్జించాడు.
మరలా సౌలు స్థానంలో మరో కాయిని దేవుడు రాజుగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు కూడా దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి కుటుంబం అది? వెరీ గుడ్, యెషై కుటుంబం. యెషై కుటుంబం ఎలాగంటిది? దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబము. ఆనాటి కాలానికి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం అని చెప్పడానికి మనకు రుజువేంటి? బలులు అర్పించేవారు. అలా బలి అర్పించినటువంటి కుటుంబము ఈ ఏలకన్నా కుటుంబము, హన్నా గారి కుటుంబము, అలాగే కీషు సౌలు గారి కుటుంబము బలి అర్పించేటువంటి కుటుంబము, అలాగే దావీదు గారి తండ్రి యెషై గారి కుటుంబం, అది కూడా దేవునికి దహన బలి అర్పించినటువంటి కుటుంబాలుగా కనబడుతున్నాయి. ఆ రోజు ఇశ్రాయేలుకి న్యాయాధిపతులు లేనటువంటి రోజుల్లో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి శేష కుటుంబాలు కొన్ని మనకు కనబడుతున్నాయి. వాటిని అన్నింటినీ మనం ఆలోచన చేస్తే కొన్ని కుటుంబాలు తెర మీద మనకు కనబడుతున్నాయి. ఇలా సమూయేలు మొదటి గ్రంథం 15 అధ్యాయాలకు కొన్ని కుటుంబాల చరిత్ర మనం చూసాం. ఇక 16వ అధ్యాయం నుంచి దావీదు గారి కుటుంబము, యెషై గారి కుటుంబము, దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. 16వ అధ్యాయంలో ఆయనకి అభిషేకం ప్రారంభమైంది. 16వ అధ్యాయము 17వ అధ్యాయంలో గొల్యాతుని నేల కొరిగించాడు, యుద్ధంలో విజయం సాధించాడు. ఏమండి, అలా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత సౌలుకి వేల కొలది, దావీదుకు 10,000 కొలది, సౌలుకు వేల కొలదని ప్రజలు స్తుతులు పాడినప్పుడు ఆ మాట సౌలు చెవులకి ఇనుసంపుగా లేదు. అక్కడి నుంచి దావీదుని ఏం చేయాలనుకున్నాడంటే రహస్యంగా చంపాలనుకున్నాడు. 18వ అధ్యాయంలో. 19వ అధ్యాయంలో డైరెక్ట్గా చంపాలనుకున్నాడు. తన సేవకులతో తన కుమారులతో కూడా చెప్పాడు. అయితే నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నది అన్నదప్పుడు యోనాతాను గారు ఆ మాట విని ఏం చేశాడు? నా తండ్రి నిన్ను చంపాలో లేదో అని నేను తెలుసుకుంటానన్నదాడు. అమావాస్య దినాన్న మరి సౌలు గారి దావీదు రాజు గారి దగ్గరికి, దావీదు గారు సౌలు రాజు గారి దగ్గరికి భోజనానికి వెళ్ళకపోవడం, ఎందుకు భోజనానికి రాలేదని అడిగినప్పుడు యెషై తన బలి అర్పించుకోవడానికి తన సహోదరులతో పాటు వెళ్ళడానికి నా దగ్గర సెలవు తీసుకున్నాడని చెబితే, నువ్వెందుకు ఇలా చేసావు, అతడు మరణానికి పాత్రుడు, నువ్వెందుకు అతన్ని పంపించావని తన కుమారునే చంపాలనుకున్నాడు. ఎవడైనా? సౌలు రాజు తన కుమారునే చంపాలనుకున్నాడు ఆయన. అలాంటి సందర్భంలో దావీదు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా మరి ఒకరినొకరు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించినటువంటి స్నేహితులుగా మనకి కనబడుతున్నారు. అక్కడి నుంచి మరి నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు అనేటువంటి మాట వాస్తవం అని తెలిసినప్పుడు 20వ అధ్యాయంలో ఎవరికి వారు వేరుగా అయిపోయారు. అలాగే 21వ అధ్యాయంలో సౌలు మరలా తన ప్రయాణం చేసుకుంటూ ఏం చేస్తున్నాడు? దాగుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళాడు ఆయన? యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అహీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళాడు. సమకూపురట్ల ఆహారాన్ని ఇచ్చాడు. గొల్యాతు ఖడ్గాన్ని ఇచ్చాడు. ఇవన్నిటిని ఇచ్చి సేద తీర్చి మరి అక్కడి నుంచి వేరైపోయి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా మనము 21వ అధ్యాయాన్ని చూసాం. ఇలా 21 అధ్యాయాల పాటు సమూయేలు గ్రంథ చరిత్రపై మనం ఒక అవగాహనకు వచ్చాం. గత కాలంలో మనం 21వ అధ్యాయాల ద్వారా కొన్ని సందేశాలను కొన్ని సందేశాలు నేర్చుకున్నాం, వర్తమానాలను నేర్చుకున్నాం, పాఠ్యాంశాలను తెలుసుకున్నాం. అవును కదా? అలాగే ఈరోజు కూడా మరొక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం వినబోతున్నాం. ఇది ఈ అధ్యాయాలకి ఒక కీలకమైనటువంటి అధ్యాయంగా కనబడుతుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అధ్యాయం చాలా ఆశ్చర్యచకితంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కష్టాలలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నటువంటి దావీదు గారి దగ్గర కూడా మరి కొంతమంది సహోదరులు రావడము, వాళ్ళందరికీ దావీదు సహాయం చేయడము, తన తల్లిదండ్రులను కాపాడుకోవడము. తదుపరి మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యాజకుల్ని సౌలు రాజు గారు చంపించేయడము, అలా చంపడం వలన దేవుని మనసు ఎలాగ మరి స్పందించిందో మరి చక్కనటువంటి భావంతో కూడినటువంటి సందర్భాలని మనం ఈ సాయంత్రకాల సమయంలో తెలుసుకొనబోతున్నాం. అందుకు గాను మరి ప్రార్థన చేసుకుని నేటి వాక్య సందేశంలోనికి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? ముందుగా టూకీగా సమూయేలు మొదటి గ్రంథం 21 అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసుకున్నాం కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇప్పుడు 22వ అధ్యాయాన్ని మనం తెలుసుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుకున్నట్లయితే ప్రార్థన. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు కృతజ్ఞతలు. ఎంతవరకు మీ తోడును మీ కాపుదలను మాకు అనుగ్రహించారు, అందును బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయాన్ని మీరు మా ముందు ఉంచారు. మీ మాటలు మేము అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ యొక్క ఆత్మ సహాయంతో నింపండి, నడిపించండి, మీ మహిమతో నడిపించమని వేడుకుంటూ తండ్రి, మీ మాటలు మేము చదువుచుండగా మాకు పరిశుద్ధాత్మను సహాయంగా దయచేయండి. పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడని చెప్పడానికి తండ్రి మా హృదయము, మా మనసును, మా నేత్రాలను, మనోనేత్రాలను మీరు వెలిగించండి.
చక్కటి అద్భుతమైనటువంటి సందేశాన్ని నాయన ఆశ్చర్యకరమైనటువంటి మాటలను మేము వినేటట్టుగా మా హృదయాల్లో మా మనసుల్లో మీరై ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. తదుపరి పరిచర్ను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు తాకండి, దీవించండి, ఆశీర్వదించండి. నానే ఇంత చక్కటి పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి యొక్క కుటుంబాలను దీవించండి. వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలను, వారి యొక్క కుటుంబాలను మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, సాయంత్రకాల సమయంలో జరబోతున్న యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కటి సమయానికి వచ్చాం మనం. మరి సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయ నేపథ్యం మొట్టమొదటిగా మనం చూసుకుంటూ నేటి పరిచర్యలో ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోష బాబు? రైట్. ముందుగా దీని యొక్క నేపథ్యాన్ని మనం చూద్దాం. ఓకేనా మోష బాబు? దీని యొక్క నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు 21వ అధ్యాయంలో దావీదు సౌలు రాజు కోపం నుండి తప్పించుకొని పారిపోతారు. అతడు గాదు నుండి తప్పించుకొని అదుల్లాము గుహలో ఆశ్రయం పొందుతున్నాడు. ఎక్కడి నుంచి? అదుల్లాము గుహలో ఉన్నాడు. అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? గాతు దగ్గర. మరి కీషు గాతు రాజు కీషు దగ్గర అతను తింగరవాడిగా, అలాగే మరి నోటి నుంచి లాలాజలం కార్చుకున్నటువంటి వాడిగా నిన్న మనము లేఖన భాగాల్లో చదివాం కదా మోష బాబు. కనుక ఈ సమయంలో సౌలు దావీదును చంపడానికి మరింతగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు 22వ అధ్యాయంలో దావీదు చాలా బాధల మధ్య దేవుని రక్షణను, అలాగే సౌలు యొక్క హృదయ కాఠిన్యతను మనకి ఇక్కడ స్పష్టంగా 22వ అధ్యాయంలో కనబడుతుంది. ఓకేనా మోష బాబు? కనుక ఇప్పుడు ఈ 22వ అధ్యాయంలో సారాంశంలో మొదటి భాగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా జైతల్లి? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగం చదువుదాం. అదుల్లాము గుహలో దావీదు. ఎక్కడైనా దావీదు 1 నుంచి 5 వచనాల్లో ఈ సందర్భాలని మనకి తెలియజేస్తూ ఉంటుంటాయి. చదువుదాం మాటలని. దావీదు అదుల్లాము గుహలో జీవించాడు. మొదటి భాగంలో అతని సహోదరులు మరియు కుటుంబ సభ్యులు అతని వద్దకు వచ్చారు. బాధపడిన వారు, అప్పుల బాధలో ఉన్నవారు, నిరాశకు చెందినటువంటి వారు సుమారు 400 మంది దావీదు గారి దగ్గరికి వస్తారు. ఎక్కడ? అదుల్లాము గుహలో. దావీదు తన తల్లిదండ్రులను మోయాబు రాజు సంరక్షణలో ఉంచుతాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన మరి అరణ్యంలో ప్రయాణంలో ఉన్నాడు కదా, శత్రువు సౌలు రాజు తరుముతున్నటువంటి ఆ ప్రయాణంలో ఆయన ఉన్నాడు. ఇక గాతు ప్రవక్త ద్వారాగా దేవుడు దావీదును యోదయ దేశానికి తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడనమాట. గాతు ప్రవక్త వస్తాడు ఎవరి దగ్గరికి? దావీదు గారి దగ్గరికి. ఎక్కడ? అరణ్యంలో. ఓకేనా? ఇది మొదటి భాగం. చదువుదాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము. చదువునాను. దావీదు అక్కడ నుండి బయలుదేరి దావీదు అక్కడ నుంచి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఎందుకనంటే దావీదు మరి సౌలు రాజు తరుముతున్నాడు కదా. దావీదు ఎక్కడ ఉన్నాడంటే సౌలుకు భయపడి పారిపోయి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు సౌలుకు భయపడుతున్నాడు అనంటే ప్రజలందరూ కూడా దావీదును పొగిడారు. ఏమండి, సౌలుని సరిగా పొగడలేదని సౌలు అనుకున్నాడు. ఎవరి పనిని బట్టి, ఎవరి పరిచర్ని బట్టి వారు మహిమపరచబడుతూ ఉంటుంటారు. అవును, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదని అన్నాడు దేవుడు. సౌలు రాజు దేవుణ్ణి గణపరిచాడా? యుద్ధంలో దాక్కుంటున్నాడు, ఆజ్ఞల విషయంలో అవిధేయుడిగా ఉన్నాడు, గుడ్డివాడిగా ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరచని వాడిగా ఉన్నాడు. ఎవరైనా? సౌలు. అందుకనే దేవుడు అతన్ని గణపరచలేదు. కారణం, నన్ను గణపరిచే వారిని గణపరుస్తున్నాడు. దావీదు ప్రాణాలకు తగ్గించుకుని వెళ్ళాడు 6 మూరల జానలతో ఉన్నటువంటి అతని దగ్గరికి. ఆ యుద్ధంలో విజయాన్ని సాధించాడు కనుక దావీదు ప్రాణాలతో ఉన్నాడు. దావీదు ప్రాణాలను సహితం లెక్క చేయలేదు. కారణం ఏంటంటే దేవుని నామానికి అవమానం కలగడం దావీదుకి ఇష్టం లేదు. తన ప్రాణం లెక్కలేదు అక్కడ. దేవుని నామానికి అవమానం కలగకూడదని దావీదు అడుగు ముందుకేస్తాడు. సౌలు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన అడుగులను వెనక్కేసుకున్నాడు. అందుకనే సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని
ఎప్పుడైతే ప్రజలు ప్రశంసించారో దానిని తట్టుకోలేకపోయాడు. ఎవరో సౌలు. అందుకనే దావీదుని చంపాలనుకుంటున్నాడు. దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు సహోదరులు, దావీదు కుటుంబీకులందరూ కూడా అదుల్లాము గుహలో దావీదు దగ్గరికి వచ్చారు. ఈ వార్తవన్నీ విన్నటువంటి తర్వాత ఇప్పుడు సందర్భం అది. ఇప్పుడు లేఖన భాగాన్ని చదువుదాం. 2వ వచనం. మరియు వీళ్ళందరి ద్వారా ఎవరు వచ్చారట? మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పు చేసుకుని ఏమండి అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారట. అసలే ఇప్పుడు దావీదు గారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? కష్టకాల పరిస్థితిలో ఉన్నారు, ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారు, సమస్యల పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అలాంటి ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరు వీళ్ళు? కొంతమంది సహోదరులు, కొంతమంది అప్పుల్లో ఉన్నవాళ్ళు, అసహనంలో ఉన్నటువంటి వారు దావీదు గారి దగ్గరికి వచ్చి న్యాయం తీర్చమంటున్నారు. దావీదు గారి దగ్గరికి వచ్చి సహాయం చేయమన్నాడు. ఇది ఎక్కడ బాధో చూడండి. అసలు దావీదికే అక్కడ ఏమి లేదు, ఆయనకు ఆశ్రయం లేదు, నిరాశ్రయ స్థితిలో ఉన్నాడు. అయినా సరే దేవుడు ఏం చేశాడు? ఆశ్రయాన్ని కల్పించడానికి దావీదు గారి దగ్గరికి, దావీదే బోల్డంత బాధలు ఉంటే తన బాధలు తీర్చమని ఆయన దగ్గరికి వెళ్ళారు. అవును, అది క్రైస్తవుడు అంటే ఎలాంటి వారు అంటే ఇతరుల బాధలను అర్థం చేసుకునేటువంటి వాడు. ఇతరులకి బాధలను కలిగించేవాడు కాదు క్రైస్తవుడు. ఇతరుల బాధల్ని అర్థం చేసుకునేటువంటి వాడు, తగ్గించువాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కింద 3వ వచనం చదువున్నాను. వెరీ గుడ్. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండమని మోయాబు రాజుతో మనవి చేసుకుని అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని యొద్దే కాపురం ఉండిరి. అంటే తన తల్లిదండ్రులను కూడా సేఫ్ జోన్లో ఉంచుతున్నాడు. తాను డేంజరస్ జోన్లో ఉన్నా సరే, అది తానే ప్రమాదమైనటువంటి స్థితిలో ఉన్నా సరే, తనతో పాటు ఉన్నటువంటి వారిని ఏమండి నెమ్మది పొందే అంటే సేఫ్ జోన్లో, సురక్షితమైనటువంటి స్థలాలలో తాను తన సహోదరుల్ని పెట్టాలనుకుంటున్నాడు దావీదు గారు. తన తల్లిదండ్రులను పెట్టాలనుకుంటున్నాడు ముఖ్యంగా. అది నాయకుడి యొక్క లక్షణం. కానీ ఇక్కడ సౌలు రాజు గారి లక్షణాలు మనం ముగింపులోనే చూస్తున్నాడు, మనకు కనువిప్పి కలుగుతుంది. చూద్దాం, మొదటి భాగాన్ని పూర్తిగా చదివేద్దాం. సారాంశంలో మొదటి భాగాన్ని. మరియు ప్రవక్త గాదు వచ్చి కొండలలో ఉండక యోదయ దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో వచ్చాను. అంటే గాతు ప్రవక్త కూడా వచ్చాడు ఎవరి దగ్గరికి? అంటే చూడండి, దావీదు ఎక్కడున్న ప్రొటెక్షన్ మాత్రం ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత పటిష్టంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఈ ప్రొటెక్షను, ఈ రక్షణ ఎవరికి లేదంటే సౌలు రాజుకి లేదు, తరుముతున్నవాడికి లేదు, ఏమండి పారిపోతున్నవాడికి ఉన్నదే. ఏంటి? దేవుని యొక్క సంరక్షణ. ప్రవక్త వచ్చి చెబుతున్నాడంటే అది ఎంత గొప్ప కార్యమో తెలుసా? ప్రవక్తలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి రారు. సౌలు రాజు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ప్రవక్త? న్యాయంగా, నీతిగా, ఆజ్ఞలకు అనుకూలంగా సౌలు లేడు గనక. అన్నింటికీ అనుకూలంగా, అందరికీ అనుకూలంగా ఉన్నారు ఎవరైనా? దావీదు గారు. అందుకనే ప్రవక్త సహితం వచ్చి నువ్వు ఇక అరణ్యంలో ఉండడానికి వీల్లేదు, ఎక్కడికి యోదయ దేశానికి వెళ్ళిపోమని మొదటి భాగంలో గాతు ప్రవక్త వచ్చి చెబుతున్నాడు. తన తల్లిదండ్రులు వచ్చారు, తన కుటుంబీకులు వచ్చారు, తన సహోదరులు వచ్చారు, అప్పులతో ఉన్నవారు వచ్చారు, అసహనంతో ఉన్నటువంటి వారు వచ్చారు. ఎవరి దగ్గరికి? దావీదు. అంటే చూసారా అవును, ఇప్పుడు మనకే పరిస్థితి బాగోలేదు. మనల్ని ఏమంటో తెలుసు, కొంతమంది బాబు మా కొరకు ప్రార్థన చేయండి అంటుంటారు. మన దగ్గర ఏమీ లేదు, వాళ్ళ కొరకు మనం ఏం చేస్తాం అంటే ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. ఇది ఇతరులు ప్రార్థన చేయడం ద్వారా మన కార్యం జరుగుతుంది అన్నటువంటి జ్ఞానోపదేశం మనకు కలుగుతుంది. వారు ఎంత చిన్నవారైనా పెద్దవారైనా మనం చేసేది ఏంటి? కోరుకునేది ఏంటి? ప్రార్థన. ఏం కోరుతాం మోషే బాబు? ప్రార్థన కోరుకుంటాం. సరే, ఇక దీనిని మనం ముగించుకుని మరి కాస్త ముందుకెళ్ళి మొదటి భాగాన్ని ముగించుకున్నాం కదా, ఇప్పుడు 2వ భాగంలోనికి వెళ్దాం. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు సారాంశంలో 2వ భాగాన్ని మనం చూద్దాం. సౌలు కోపము మరియు అనుమానము. ఏటి మోషే బాబు? అనుమానం. ఇంతకీ సౌలు తన సేవకులపై అవమానం వ్యక్తం చేస్తున్నాడు. సౌలు తన సేవకులపై ఏం వ్యక్తం చేస్తున్నాడు మోషే బాబు? అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. యోనాతాను మరియు దావీదు కలిసి తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్టు భావించాడు.
దావీదుని యోనతాను ఏం చేస్తున్నారట? కుట్ర చేస్తున్నారా? అసలు కుట్రదారుడు ఎవరు? సౌలు. మరలా పైపొచ్చి ఏమంటున్నాడు? ఇతరులు నా మీద, నా కొడుకు నా అల్లుడు నా మీద కుట్ర చేస్తున్నాడు. అంత సామర్థ్యం నీకెక్కడున్నది? అంత పనితనం నీకెక్కడున్నది? పనితనము లేదు, సామర్థ్యము లేదు. పైపొచ్చి ఈయనే కుట్ర పెట్టి మరలా ఈయనేమంటున్నాడు? నా మీద కుట్ర చేస్తున్నాడు అంటున్నాడు. దోయేగు అనేటువంటి యోదేమీయుడు అహీమెలెకు యాజకుడు దావీదుకు సహాయం చేశాడని సౌలుకు తెలుపుతాడనమాట. దోయేగు అనేటువంటి వాడు ఏం చేస్తాడు? అహీమెలెకు అనేటువంటి యాజకుడు దావీదుకు సహాయం చేశాడని దోయేగు సౌలు రాజు చెప్తాడనమాట. ఇప్పుడు సారాంశంలో రెండో భాగాన్ని మనం చదువుదాం. మోషబాబు చదువు నాన్న. సారాంశంలో రెండో భాగం చదువుదాం. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము క్రింద దిగి ఈటి చేత పట్టుకుని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచున్న సేవకులతో ఇట్లను, బెన్యామీనులారా ఆలకించుడు. యెష్షై కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మను సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయనా? మీరు ఎందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షై కుమారునితో నిబంధన చేసుకున్న సంగతి మీలో ఎవడను నాకు తెలియపరచలేదే. నేడు జరుగుచున్నట్లు నా కొరకు పొంచి ఉండినట్లుగా నా కుమారుడు నా సేవకును పిలుచుకుని యుండినట్లుగా నా కుమారుడు తన సేవకుని పురుకొల్పి నా నిమిత్తం మీలో ఎవడనికి చింతలేదు. అంటే సౌలు రాజు అంటున్నాడు తన దగ్గర ఉన్నటువంటి జనాలందరితోని కూడా, నా కుమారుడు దావీదు కలిసి కుట్ర చేశారు, ఈ విషయం మీకు తెలుసు, నాకు చెప్పలేదు, ఎందుకు మీరు ఈ సంగతిని దాచారు? ఒకవేళ ఈ సంగతిని మీకు దాస్తే దావీదు ఒక రాజుగా ఉండి మిమ్మల్ని అధిపతులుగా చేస్తాడా? సహస్రాధిపతులుగా చేస్తాడా? నేనే కదా మిమ్మల్ని చేస్తాను, అతను ఏం చేయడు కదా అని ఒక లోకోక్తిని ప్రజల్లో డెలివరీ చేశాడు సౌలు రాజు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దోయేకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, ఇంతకీ ఎంత కుట్ర జరిగింది? దావీదు ఎక్కడికి వచ్చాడు? అహీనోములో అబీమెలెకు దగ్గరికి వచ్చాడు కదా, అక్కడ రొట్టెలు తిన్నాడు కదా, దావీదు ఖడ్గాన్ని అట్టుకెళ్ళాడు కదా. ఇప్పుడు ఈ సంగతి నేను చెబితే నన్ను సహస్రాధిపతిగాను అధిపతిగాను చేస్తాడని ఎవరనుకున్నారు? ఇప్పుడు దోయేగు అనుకుని ఇప్పుడు సౌలుకి చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు దోయేగు? 10వ వచనం చదువుదాం. ఎంతనా? వెరీ గుడ్. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షై కుమారుడు పారిపోయి నోబులోని అహీటాబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూసి తిని, అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయులైన గొలియాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా, రాజు యాజకుడును అహీటాబు కుమారుడునగు, అంతేనా? ఓకే. అయితే ఇక్కడ దాకా మనకి ఏం అర్థం అవుతుందంటే, అహీమెలెకు ఏం చేశాడు? దావీదు గారికి రొట్టెను అలాగే కత్తిని ఇచ్చి పంపించాడని సారాంశంలో రెండో భాగం దాకా మనం విన్నాం. ఇప్పుడు మూడో భాగాన్ని చూద్దాం సారాంశంలో. ఓకేనా మోషబాబు? సారాంశంలో మూడో భాగము 11 నుంచి 19 వచనాలు. నోబు యాజకుల సంహారం. ఏం చేస్తున్నాడు మోషబాబు? యాజకుల సంహారం అంటే ఏంటి? వెరీ గుడ్, చంపడం. అంటే ఇప్పుడు ఎవరు చంపుతున్నారు? ఏమండి, యాజకుల్ని చంపుతున్నారు. సౌలు దగ్గర ఉన్నటువంటి ఎవరో దోయేగు అనేటువంటి వాడు. చూద్దాం. సౌలు అహీమెలెకునకు మరియు యాజకులను పిలిపించి విచారించాడు. ఎవరో? సౌలు రాజు అహీమెలెకును యాజకుల్ని పిలిపించి విచారించాడు. ఏం జరిగింది? దావీదు మీ దగ్గరికి వచ్చాడా? నాకు దోయేగు చెప్పాడు అని సౌలు రాజు అడుగుతున్నప్పుడు అప్పుడు అహీమెలెకు ఏం చెప్పాడంటే, అహీమెలెకు తాను తెలియకుండానే దావీదుకు సహాయం చేసినప్పటికీ సౌలు అతనిని మరియు యాజకులను చంపాలని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు సేవకులు ఆ పని చేయడానికి నిరాకరించారు. దోయేగు 85 మంది యాజకులను చంపేశాడు. నోబు పట్టణంలోని ప్రజలను, పశువులను, చిన్నలను, పెద్దలను అందరిని కూడా సంహరించేశాడు. కారణం ఏంటి? దావీదుకి వీళ్ళందరూ సహాయం చేశారు అని.
చూసారా ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో సౌలు రాజు. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే సౌలు రాజుకున్నటువంటి అసూయ. ఏమండి ఈ అసూయ ఎవరన్నా తెచ్చారంటే అతను కొని తెచ్చుకున్నది. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి రోగం ఒకసారి ఆలోచించే. ఏమండి ఈ శరీరానికి రోగాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, వ్యాధులు ఏదైనా వచ్చినాయి అనుకోండి, అంత ప్రమాదం ఉండదు. కానీ అసూయ అనేటువంటిది ఒకవేళ మనకు వచ్చిందనుకోండి, వ్యాధుల కంటే రోగాల కంటే ప్రమాదకరమైంది ఏది? అసూయ. అలాంటి తెగులు వచ్చింది ఎవరికి? చూద్దాం ఆ మాటలను ఇప్పుడు 11 నుంచి 19 వచనాలు చదువు నాన్న. 10 నుంచి చదువుకోవాలా? 10 అయిపోయింది, అయితే 11 నుంచి. రాజు యాజకుడును అహీటాబు కుమారుడగును అహీమేలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారిని యాజకులందరినీ పిలువనంపించును. వారు రాజు వద్దకు రాగా అండ్ వాళ్ళందరూ కూడా ఏం చేశారట? రాజు దగ్గరికి వచ్చారు. ఎవరో అహీమేలెకు వారి యొక్క కుటుంబీకులు. ఏమంటే వాళ్ళందరూ కూడా ఒకసారి మరొకసారి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. చదువునానా రాజు చదువునాను 11 వచ్చును. రాజు యాజకుడును అహీటాబు కుమారుడునగు అహీమేలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించును. వారు రాజునొద్దకు రాగా సౌలు అహీటాబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలును వాడా అనెను. సౌలు నీవు యెషై కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమును దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీద లేచి నేడు జరుగుచున్నట్లు పొంచి ఉండుటకై అతడును నీవును జత కూడితిరేమని అడగగా రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవడైనా ఉన్నాడా? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయట నేడే ఆరంభించేదనా? అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడైన నా మీద నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరం మోపకుండును గాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడైన నాకు తెలిసి ఉండలేదు అని రాజుతో మనవి చేయగా రాజు అహీమేలెకు నీకుని నీ తండ్రి ఇంటి వారందరికీ మరణం నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలుసుకున్నందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలపకపోయినందునను మీరు వారి మీద పడి చంపడిన తన చుట్టూనున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజసేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా అంటే సౌలు గారు చెప్పినటువంటి మాటని కూడా వినడం లేదు. యాజకుల్ని చంపమన్నాడు సౌలు. యాజకులు అంటే ఎవరో? దేవుని ప్రతినిధుల వల్ల దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు. అలాంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళని చంపమంటున్నారు సౌలు. అంటే ఎంత క్రూరుడో చూడు. అంటే అసూయ మనలోనికి వస్తే ఎవరిని కూడా లెక్క చేయము. యాజకులు అంటే దేవునికి ప్రతినిధులను కూడా చంపాలనుకుంటున్నారని అంటే ఎంత క్రూరత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోతుందో అసూయ అనేటువంటి వ్యాధిని మనం గుర్తించాలి. ఓకేనా? యాజకులను హతము చేయనొల్లక ఉండగా అప్పుడు రాజు దోయేగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పెను. అప్పుడు ఎదోమీడైనటువంటి దోయేగు యాజకుల మీద పడి ఏఫోదును ధరించుకుని 85 ఆ దినమున హతము చేసెను. ఈ దోయేగు ఏం చేస్తున్నాడు? 85 మందిని చంపాడు. ఎందుకు చంపాడు? అతని రాజ్యంలో ఇతన్ని అధికారిగా చేస్తాడు, సహస్రాధిపతిగా చేస్తాడు, శతాధిపతిగా చేస్తాడు, అధికారిగా చేస్తాడు అని అధికారాలకి పదవులకి సుఖాలకి ఆశపడి ఏమండి దేవుని ప్రతినిధుల్ని చంపాడు ఆయన. ఎవరినైనా దేవుని ప్రతినిధుల్ని చంపాడు. ఎంతమందిని? 85 మందిని పొట్టన పెట్టుకున్నాడో సౌలు రాజు. ఎంత హీనమైనటువంటి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడో చూడండి. ఎవరైనా సౌలు రాజు. కనుక సారాంశంలో 3వ భాగాన్ని ముగించుకున్నాం. ఇక ఏనా 19 వచ్చిన కింద వచ్చిన కూడా చదువు చూడండి. యాజకుల పట్టణమైన నోబు కాపరస్తులను కత్తివాత హతము చేసును. మగవారినేమి ఆడవారినేమి బాలురినేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గార్ధబొమ్మలనేమి గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత హతము చేసాను. అంటే ఎన్నింటిని హతము చేశాడో చూడండి. 85 మందిని. అలాగే ఇంకా నోబు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపించేశాడు. అంటే ఎంత క్రూరంగా మూర్ఖుడిగా ప్రవర్తిస్తున్నాడో సౌలు రాజు మనం ఆలోచన చేయాలి.
ఓకేనా మోషే బాబు? ఇప్పుడు తన పక్కన వారిని కూడా తన పక్క అంటే అసూయ తనతో పాటు ఇతరులను కూడా పాడైపోయేటట్టుగా ప్రేరేపిస్తుందా? అవునన్నట్టుగా కనబడుతుంది. సో ఇది సారాంశంలో 3వ భాగం. ఇక సారాంశంలో 4వ భాగాన్ని మనం చదువుకుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? 20 నుంచి 23 వచనాలు. ఓకేనా, చివరి భాగాలు. అబ్యాతారు దావీదు నొద్దకు రావడం. ఎవరంటున్నాయన? దావీదు దగ్గరికి రావడం. అహీమేలెకు కుమారుడే అబ్యాతారు. ఓకేనా, అహీమేలెకు కుమారుడైన అబ్యాతారు మాత్రమే తప్పించుకుని దావీదు వద్దకు వచ్చాడు. ఈ సంఘటనకు తాను కారణమైనందుకు దావీదు విచారం వ్యక్తం చేశాడు. అబ్యాతారు తన వద్ద భద్రంగా ఉండమని దావీదు చెబుతాడు అనమాట. ఇదే ఈ సారాంశంలో చివరి భాగాన్ని మనం చదువుకుని పోతున్నాం. 20వ వచనం నుంచి చదువుకున్నాం. చదువమ్మ. అయితే అహీటాబు కుమారుడైన అహీమేలెకు కుమారుల్లో అబ్యాతారును ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు వద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఎదోమీడనే దోయగా అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. నీవు భయపడక నా యొద్ద నుండుము, నా యొద్ద నీవు భద్రముగా నుండుము. నా ప్రాణము తీయజూచువాడును నీ ప్రాణము తీయజూచువాడును ఒక్కడే అని అబ్యాతారుతో ఒక్కడే, నీ ప్రాణము నా ప్రాణం కూడా తీసి చూసేవాడు ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పాడు దావీదు గారు. ఇలా మరి ఈ సందర్భాలన్నీ కూడా మనకి సారాంశంలో 4 భాగాలు మనం చూసాం. నేపథ్యాన్ని చూసాము, సారాంశాన్ని చూసాము. ఇప్పుడు 3వదిగా వివరణ చూద్దాం. ఈ అధ్యాయంలో 2 రాజ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి మోషే బాబు? ఒకటి దావీదు రాజ్యము, మరొకటిది సౌలు రాజ్యం. ఇప్పుడు సౌలు రాజ్యంలో పరిపాలన ఎలా ఉందో మనం చూద్దాం. దావీదు రాజ్యంలో పరిపాలన ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు దావీది రాజుది పరిపాలన అధికారపూర్వకంగా జరిగింది. ఏమండి, సౌలు రాజు పరిపాలన కూడా అధికారపూర్వకంగా నియమింపబడింది, దేవుని పూర్వకంగా నియమింపబడ్డాయి. అయితే దేవుని పూర్వకంగా నియమింపబడినటువంటి ఈ రాజ్యాలలో, ఈ 2 రాజ్యాలలో ఏమండి ఎలాంటి కార్యాలు ఏ రాజ్యంలో జరుగుతున్నాయో మనం చూద్దాం. ఓకేనా, మొదటిగా దావీదు రాజ్యం చూద్దాం. దావీదు రాజ్యంలో ఏం జరుగుతుందనంటే బాధితులను ఆదరిస్తుంది. బాధితులను ఏం చేస్తున్నాడు ఆయన? ఆదరిస్తున్నాడు. ఏ రాజ్యం అది? దావీదు రాజ్యం. దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకుంటుంది దావీదు రాజ్యం. రక్షణ మరియు ఆశను కూడా ఇస్తుంది దావీదు రాజ్యం. అంటే దావీదు రాజ్యంలో ఏం కనబడుతుందని అంటే రక్షణ, మార్గదర్శకత్వము, అలాగే బీదలని లేదా బాధితులను ఆదరించడము 3 భాగాలను మనం చూస్తున్నాం షార్ట్ కట్ లో. ఇప్పుడు సౌలు రాజ్యంలో ఏం జరుగుతుంది? అసూయ, అన్యాయం, దావీదంటే భయము, అనుమానము, ఏమండి దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుస్తుంది. ఇక నిర్దోషుల రక్తపాతానికి కారణమవుతుంది. ఇప్పుడు ఏ రాజ్యం బెటర్ గా ఉంది? దావీదు రాజ్యం. అదనమాట. దావీదు రాజ్యం బాగుందా, సౌలు రాజ్యం బాగుందా? అదుల్లాము గుహలో దావీదు ఉన్నాడు. భవిష్యత్తు రాజ్యానికి పునాది వేయబడగా దావీదు రాజ్యం భవిష్యత్తుకి పునాది వేయబడింది. మరి సౌలు తన అవిధేయత వల్ల మరింత పతనమవుతున్నాడని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. వివరణలో 2 రాజ్యాలు, దావీదు రాజ్యము, సౌలు రాజ్యము. సౌలు రాజ్యంలో కార్యాలు గొప్పగా కనబడుతున్నాయి. దావీదు రాజ్యంలో, సౌలు రాజ్యంలో కార్యాలు ఘనహీనంగా, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రాజ్యం ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. ఇక్కడ సందేశంలో ఒక 4 భాగాలు ఉన్నాయి. సందేశంలో 4 భాగాలు కూడా మనం చూద్దాం. 5 భాగాలను చూద్దాం. ఓకే. కష్టకాలంలో దేవుడు తన సేవకులను విడిచిపెట్టడు. కష్టకాలంలో దేవుడు తన సేవకులను ఏం చేయడు మోషే బాబు? విడిచిపెట్టడు. దావీదుని విడిచిపెట్టాడా? అరణ్యములో, గుహల్లో, కొండల్లో వదిలిపెట్టలేదు. దావీదు గుహల్లో ఉన్నప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మొదటిది. రెండవది ఏంటంటే బాధలో నాయకత్వానికి శిక్షణా స్థలం కావచ్చు. బాధలు ఏంటంటే మోషే బాబు? నాయకత్వానికి శిక్షణా స్థలం ఏంటంటే ఇదిగో
బాధల స్థలం కావచ్చు. ఆ బాధల స్థలం ఎక్కడది? అదుల్లాము గుహ. అదుల్లాము గుహలోనే దావీదు భవిష్యత్తు రాజుగా తీర్చిదిద్దాడు దేవుడు. ఎక్కడ? అదుల్లాము గుహలో. అదుల్లాము గుహలోనే దావీదు భవిష్యత్తు రాజుగా తీర్చిదిద్దాడు. మూడో పాయింట్, అసూయ మనిషిని క్రూరత్వానికి నడిపిస్తుంది. అసూయ ఏం చేస్తుంది మోషబాబు? మనిషిని క్రూరత్వానికి నడిపిస్తుంది. క్రూరత్వానికి నడిపిస్తుంది. అలా సౌలు అసూయ వల్ల నిర్దోషులైన యాజకుల్ని చంపాడు. ఆయన ఎవరిని చంపాడు మోషబాబు? నిర్దోషులైన యాజకుల్ని చంపాడు సౌలు రాజు గారు అసూయ వల్ల. ఓకేనా? రైట్. అసూయ దేవుని సేవకులు అన్యాయానికి సంహరించడు. అన్యాయానికి సహకరించడు. ఎవరు? దేవుని సేవకులు అన్యాయానికి సహకరించరు. ఇప్పుడు సౌలు సేవకులు యాజకుల్ని చంపడానికి నిరాకరించారు. సౌలు దగ్గర ఉన్నటువంటి సేవకులు ఎవరిని చంపడానికి నిరాకరించారు? యాజకుల్ని చంపడానికి ఇష్టపడలేదు. కానీ ఈ దోయేగు ఏం చేశాడంటే వాళ్ళందరినీ చంపడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటి? పదవి వస్తుందని, అధికారం వస్తుందని. పదవులు అధికారం కొరకు ఆశించేదైతే దేవుని రాజ్యము కాదు, క్రీస్తు రాజ్యము కాదు. చూద్దాం. 5వ పాయింట్గా, దేవుడు ఎల్లప్పుడూ ఒక శేషాన్ని కోరతాడు. దేవుడు ఏం చేస్తాడు మోషబాబు? ఎల్లప్పుడూ శేషాన్ని కోరతాడు. అహిమేలే కుమారులు అందరూ చనిపోయిన అబ్యతారు అనేటువంటి ఒక యాజకుడు, ఒక కుమారుడు తప్పించుకున్నాడు. దావీదు గారి దగ్గరికి వచ్చాడు. దావీదుకి ఆ విషయాన్ని తెలియజేశారు. అబ్యతారు తప్పించుకుని యాజకత్వ పరంపర కొనసాగింది. అక్కడి నుంచి తప్పించాడు. ఇప్పుడు యెరుబ్బయలు కుమారులు 70 మంది ఉంటే ఒక అతను యోతాము అనేటువంటి అతను తప్పించుకుని పోయాడు. 70 మందిని రాతి మీద కొట్టి చంపేశాడు కదా ఒక అతను. ఏమండి? ఒక అతను చంపేశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడుతుంది. సరే, ఇక చివరి పాయింట్ ఏంటంటే, చివరిగా 5వ సందర్భం ఏంటంటే, మనకి ఈ అధ్యాయం ముఖ్య బోధ. ఈ అధ్యాయం ఏంటి? ముఖ్య బోధ ఏంటంటే, మనిషి భయం మరియు అసూయ నాశనానికి దారితీస్తాయి. ఏం చేస్తాడు మోషబాబు? అసూయ నాశనానికి దారితీస్తాయి. అయితే దేవునిపై విశ్వాసం కష్టాల మధ్య కూడా రక్షణ, భవిష్యత్ ఆశను అందిస్తుంది. దేవునిపై విశ్వాసం ఏం చేస్తుంది మోషబాబు? కష్టాల మధ్య కూడా రక్షణ, భవిష్యత్ ఆశను అందిస్తుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఇంతవరకు చెప్పబడినటువంటి చక్కటి దైవ సందేశాన్ని దేవుడు మన వినికిడిలో 30 60 100 ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా తలలు ఉంచుకున్నట్లయితే, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారని మేము విశ్వసిస్తున్నాం. వినవాక్యం మా వినికిడిలో 30 60 100 ఫలింపలాగా చేయండి. అలాగే తండ్రి, తదుపరి కార్యాన్ని వీక్షిస్తున్న మా పరిశుద్ధులైన ప్రియులైన వారిని మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి మా యొక్క స్థానిక సంఘాలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ నెలలో నాయన తండ్రి, గత నెల అంతా మీరు మమ్మల్ని కాపాడారు. మరొక నూతన మాసాన్ని, మరొక నూతన నెలను మీరు మా జీవితంలో నాయన సోమవారం దినంగా అనుగ్రహించారు. తండ్రి, ఈ నెల ఈ మొదటి దినంలో తండ్రి మీ మహిమతో మమ్మల్ని ఈ ఉదయకాల సమయం నుంచి సాయంత్రకాల సమయం వరకు నడిపించినందుకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ మొదటి దినం మొదలుకొని తండ్రి ఈ నెల ముగింపు అంతవరకు నాయన మీ తోడును, మీ భద్రతను, మీ కృపను, కాపుదలను, భద్రతను, క్షేమాన్ని, దీవెన, ఆశీర్వాదాన్ని మాపై నాయన, మా సంఘాలపై, సేవకులపై మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, మరి ఈ నెలలో తండ్రి విస్తారమైనటువంటి సువార్త సేవ పరిచర్య, వివాహాలు జరగనై ఉన్నవి. వాటికి కావలసినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని దయచేయండి. 2 సంఘాలలో వైఎస్ఆర్ నగర్లో 5, 6, 7 తారీఖులో జరగబోతున్నటువంటి బహిరంగ సభలను బట్టి మీ కృతజ్ఞతలు. 9, 10 తారీఖులో జరగబోతున్నటువంటి ప్రధాన వివాహ కార్యాలను బట్టి మీ కృతజ్ఞతలు. 10, 11 2 రోజుల్లో 11, 12 తారీఖులో జరగబోతున్నటువంటి ఓదురు నాయన తండ్రి మహాసభల విషయమే నాయన మీ కృతజ్ఞతలు. నాయన తండ్రి, మరి ఈ నెలలో ఈ కార్యాలు మేము తలపెట్టడానికి, 2 సంఘాల మధ్య కార్యాలు తలపెట్టడానికి మేము సిద్ధపడుతుండగా, మా సిద్ధపాటు అంతట్లో, మా శ్రమ అంతట్లో, మా ప్రయాసం అంతట్లో మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. నాని 2 సంఘాల్లో పరిచర్య కొరకు గుప్పులు విప్పి ధారాళంగా సువార్తకి, సేవను, సహకారాలను అందిస్తున్నటువంటి బిడ్డల కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ, మరి సంఘాల ద్వారా జరగబోతున్నటువంటి భవిష్యత్తు ప్రణాళికలు మీకు మహిమకరంగా, అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తామని, నడిపించమని, ఎంతవరకు మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇంకా మా ముందున్నటువంటి దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును, ప్రియులైన మాకును, దూరదేశాల్లో ఉన్న
నాయన నీ పిల్లలందరికీ మీరు దయచేస్తారని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు.